హే ఇవాళ ఫిష్ మార్కెట్కి వెళ్ళాను. ఈ పాంప్లెట్స్ చాలా బాగున్నాయి. ఈచ్ వచ్చి 350 గ్రామ్స్. సో 2 పాంప్లెట్స్ అన్నది తీసుకున్నాను. వాళ్ళ చేత క్లీన్ చేయించాను, కట్ చేయించి ఇప్పుడేమో ప్రాన్స్కి వచ్చాను. ఇది వచ్చి ఒక 1/2 kg తీసుకున్నాను, పెద్ద ప్రాన్స్. ఆ ప్రాన్స్ నేను ఇంట్లో క్లీన్ చేసుకుంటున్నాను హాయిగా హెడ్ ఫోన్స్ పెట్టుకొని. సో అయిపోయిన తర్వాత ఇప్పుడు పాంప్లెట్స్ కూడా నీట్గా వాష్ చేసుకొని పెట్టేసుకున్నాను. 2 పాంప్లెట్స్ తీసుకున్నాం, మేము ఇద్దరు ఉన్నాం. సో నీట్గా వాష్ చేస్తాను లోపలంతా. ఇప్పుడు దాన్ని మ్యారినేట్ చేస్తున్నాను. సింపుల్ అండి, జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, కారం అండ్ లెమన్ స్క్వీజ్ చేశాను. దట్స్ ఇట్. అందులో కావాలంటే మనం జీరా ధనియా పౌడర్ వేసుకోవచ్చు. ఇది ప్రాన్స్కి రెడీ చేసుకున్నాను. ఆనియన్స్ ఫ్రై చేశాను, జింజర్ గార్లిక్ పేస్ట్, బీరకాయలు వేసుకున్నాను. రేలు బీరకాయలు నా ఫేవరెట్ అనమాట. అండ్ చాలా తక్కువ ఆయిల్లోని చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు బీరకాయలు ఫ్రై అయ్యాయి కదా, కొంచెం ఈ ప్రాన్స్ అలా యాడ్ చేసేస్తాను అందులోని. అండ్ ఇదేమి లో ఫ్లేమ్లో అక్కర్లేదు, హై ఫ్లేమ్లో చేసుకోవచ్చు. బికాస్ చాలా వాటర్ వస్తుంది, సో టైం పడుతుంది. ఈ లోపల ఇది ఫ్రై అవుతున్న లోపల పక్కన నేను వచ్చేసి ఇవాళ మటన్ చింత చిగురు చేసుకుంటున్నాను. ఆల్రెడీ మటన్ కుక్ చేసేసాను. సో దాన్ని మటన్ చింత చిగురు చేస్తాను. అలా ఇందులో యాడ్ చేస్తాను మసాలా కూడాని. మనం సేమ్ యాజ్ యూజువల్ అండి, పసుపు, ఉప్పు, కారం, ధనియాల జీలకర్ర గుండె. ఇది పక్కన వచ్చేసి చింత చిగురు మటన్కి ఉల్లిపాయలు ఫ్రై చేశాను, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్. ఇప్పుడు చింత చిగురు వేసాను కొంచెం, అది బాగా ఫ్రై అవుతుంది. ఈ లోపలేమో మటన్ యాడ్ చేశాను. సైమల్టేనియస్గా అన్నీ కుక్ చేసేస్తాను. ఇవాళ సండే కదా, సో ఒకే దగ్గర అన్నీ కుక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది అవుతుంది. లోపలేమో పాంప్లెట్స్ మనం ఫ్రై చేద్దాం. మ్యారినేట్ చేసిన దానికి కొంచెం రవ్వ, రైస్ పౌడర్ తోటి దాన్ని పైన అలా పెడుతున్నాను, అంటే కొంచెం క్రిస్పీగా ఉంటుంది. అండ్ చాలా తక్కువ ఆయిల్తో దీన్ని మనం ఫ్రై చేసుకోవచ్చు. ప్యాన్కి ఆయిల్ అలా లైట్గా పెట్టేసి ఫిష్ అనేది పెట్టాను. ఇది కొంచెం లో ఫ్లేమ్లోనే అలా ఫ్రై అవుతుంటుంది అనమాట. ఈ లోపల మనకి పక్కన ఫిష్ ఫ్రై అవుతుంది. సో 2 ఫిష్లోని పక్కనేమో ప్రాన్స్ కూడా అయిపోయి ఆల్మోస్ట్. మటన్ కూడా రెడీ. ఇప్పుడు కూర్చొని తిని చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఫిష్ తిందాం ఎలా ఉందో. చాలా సాఫ్ట్గా కుక్ అయింది. వావ్, వెరీ టేస్టీ, బాగుందండి. రైస్, చింత చిగురు, మటన్, ప్రాన్స్, బీరకాయ అండ్ ఫిష్. వావ్, నైస్ కాంబినేషన్.